ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగార్జున సాగర్లోని తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఘనంగా కొనసాగుతున్న సప్తఋషుల ధ్యాన యజ్ఞం. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు. విజయవాడలో ఉత్సాహంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందంలో ఘనంగా ధ్యానం ఆత్మజ్ఞాన బోధన. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్ లో 3 సంవత్సరాలు విజయవంతంగా గురుప్రసాద అన్నసేవ కార్యక్రమం. మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఆగస్టు 9న జరిగే లక్ష్మీనారాయణ పిరమిడ్ 2వ వార్షికోత్సవానికి ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, నాగార్జున సాగర్ సమీపంలో గల తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో సప్తఋషుల ధ్యాన యజ్ఞం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, గురువులు పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్నాయి. అజ్ఞానికి ఎలా తేడా తెలుసుకోగలం? మరి చూడడానికి మానవులంతా ఒక్కలాగే ఉంటారు. మరి జ్ఞానికి అజ్ఞానానికి తేడా ఎలా తెలుసుకోవచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ముందు అజ్ఞాని గురించి తెలుసుకుందాం. అజ్ఞాని ఎలా ఉంటాడో తెలుసుకుందాం. అజ్ఞాని నేను శరీరం అనుకున్నట్టు ప్రవర్తిస్తాడు. ఎలా ఉండాలో అలా ఉంది. పత్రిజీ గారి ఆశయం పిరమిడ్ నిర్మాణాలు ఎందుకు జరగాలో దానికి తగ్గట్టుగా పత్రిజీ గారు ఆశించినట్టుగా నిజంగా ఈ తిరుమలనాథ పిరమిడ్ క్షేత్రము అలా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మరొకసారి గట్టిగా క్లాప్స్ చేయాలి. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుబ్బారెడ్డి విచ్చేసి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్వాసను ఎలా పట్టుకోవాలి అనే విషయం గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. శ్వాసం గమనించాలా, 2 శ్వాసాలు గమనించాలి. చూడండి, ఈ రెంటికి నడమల చోటున్నది దాటి వారికి అది తెలసి తన మదిని దాటిని పెద్దల ఆవాలకి ఏం చెప్తారు? ఈ ప్రపంచంలో 2 ఉంటాయి, మంచి చెడ్డలు, రాత్రి పోలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. ఈ ప్రపంచం వింతే, ఈ విశ్వం యొక్క వింతే అది. ఈ 2 ఉంటాయి, మంచి చెడ్డలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, రాత్రి పొగలు ఉంటాయి. ఉండవా? రాముని కాలంలో ఉన్నాయి, కృష్ణుని కాలంలో ఉన్నాయి, బుద్ధుని కాలంలో ఉంటాయి, ఈ పొద్దు ఉంటాయి, రేపు ఉంటాయి. కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సలాది సత్యరాజు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ చామర్తి సురేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తాతాజీ, వినాయకరావు, కోటేశ్వరరావు, నాగశ్రీను, సలాది, పట్టాభి, రాధా, భవానీ తదితరులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 5వ రోజు ఎనికేపాడు రామాలయం పరిసర ప్రాంతాల్లో అహింసా మహాకర్ణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టత గురించి రాసిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీ కొనసాగించారు. అనంతరం ధ్యానం, శాకాహార విశిష్టత, లాభాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ శాకాహారమే తినాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో 108 రోజుల అహింసా ధర్మ మహాయజ్ఞం 4 జరుగుతోంది. మిత్రులారా, అందరికీ ఆహ్వానం పలుకుతోంది. విజయవాడ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ సగ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, ధ్యాన జగత్ కి, శాకాహార జగత్ కి, పిరమిడ్ జగత్ కి, టీఎంసీ ఛానల్ కి శాకాహారం 108 రోజుల శాకాహార ధర్మ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు దీనిలో పాల్గొనాలి. శాకాహారం తీసుకోవాలి. జీవహింస మహాపాపం. మనలాగే తోటిగా స్వేచ్ఛగా జీవించడానికి వచ్చే జీవులు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నామో ఈ సత్యాన్ని మనం అందరికీ అందజేయాలి మిత్రులారా. వసుదైక ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరం నాగేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుస్థాన్లో గురుప్రసాదం అన్న సేవా కార్యక్రమం 3 సంవత్సరాలు విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సినీ దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ గురుస్థాన్ వేలాది మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ధ్యానులుగా తీర్చిదిద్దుతోందని అన్నారు. పవిత్రమైన ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందని, సాత్విక ఆహారం ద్వారా శరీరం తేలికగా, మనసు నిర్మలంగా మారుతుందని పేర్కొన్నారు. 3 ఏళ్ల కాలంలో 3 లక్షల మందికి పైగా సాధకులు, భక్తులకు ఉచిత సాత్విక భోజనం అందించడం గురుస్థాన్ సేవా కార్యక్రమాన్ని నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు. అనంతరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సిరి గారు అన్నపూర్ణ స్తోత్రంతో అందరితో ధ్యానం చేయించి చక్కని సందేశాన్ని ఇచ్చారు. భవిష్యత్ తరాలకు విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఈ సేవలు ఆదర్శంగా నిలుస్తాయని మాజీ కార్పొరేటర్ సరళ అన్నారు. ఈ కార్యక్రమంలో వసుదైక ఫౌండేషన్ ప్రతినిధులు, గురుస్థాన్ నిర్వాహకులు, వాలంటీర్లు, ధ్యాన సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా ఇబ్బంది పడ్డారు. సరైన ఫుడ్ దొరక్క. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఆహారం మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తుంది. మన ఆలోచనలు మన వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది. సో మన వ్యక్తిత్వం మన వాస్తవికత మీద ప్రభావం చూపిస్తుంది. సో మన వాస్తవాలు మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. సో మరి చూసారా, మన భవిష్యత్తే ఆహారం నుంచి మొదలవుతుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పరమాత్మ తత్వం గురించి భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే ఉపాధి సత్యము కాదని బయటికి నువ్వు చెప్పినంత మాత్రాన సత్యమే. ఎందుకంటే భగవంతుని వ్యక్తీకరణే శరీరము. మనం ఎవరు పుట్టించుకున్నామా? పంచభూతాలు ఎవరి ద్వారా పుట్టాయి? పరమాత్ముని ద్వారా వ్యక్తీకరింపబడ్డాయి. ఆ పంచభూతాల ద్వారా ఆహారము జనించబడింది. ఆహారం ద్వారా తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ద్వారా మనమందరము. అంటే మనకు ఆధారం నిజమైన మన తండ్రి పరమాత్ముడే గాని మన శరీరంతో ఉన్న తల్లిదండ్రులు కాదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆగస్టు 9న జరిగే మహాకర్ణ శాకాహార ర్యాలీకి, అలాగే లక్ష్మీనారాయణ పిరమిడ్ 2వ వార్షికోత్సవానికి రావాలని అందరినీ ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహించారు స్థానిక పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా నర్సాపూర్ పట్టణంలోని మార్కెట్లో వ్యాపారస్తులకు కరపత్రాలను పంచి ఆహ్వానించారు. అలాగే ఇంటింటా తిరిగి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ బొమ్మిడ్యాల సత్యనారాయణ పట్టణ వాసులకు ధ్యాన విశిష్టత గురించి, లాభాల గురించి తెలియజేశారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేయించారు. మన లక్ష్మి ఉంది కదా అమ్మాయి, పోయిన ఇంతకుముందు చేసినప్పుడు ఆమె శాకాహారాలు బట్టి తిరిగింది, ధ్యానం చేసింది. ఆమెకు మా గురుగారు ఒక వస్త్రం చెప్పిండు, ఒక్క చోట్ల స్ట్రిక్ట్గా ఉన్నదంటే దానికి ఒక ఐడియా చెప్పిండు. కంపల్సరీ నువ్వు వస్తావని కంపల్సరీ వచ్చింది, చైర్మన్ అయింది. అదే మాట మీద ఇప్పుడు మాకు మ్యారేజాలు ఇస్తారు, భోజనాలు 2000 కాదు 3000 మంది భోజనాలు పెట్టిస్తారు.
జై మార్కండే పద్మేశ్వర సంఘం నర్సాపూర్. మన సేవా కార్యక్రమానికి మన వంతు మన సత్యనారాయణ కాక వారి ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో 9 తారీఖు నాడు తలపెట్టిన కార్యానికి మేమందరం వచ్చి బ్రహ్మాండంగా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం బైంసా ఆధ్వర్యంలో బాసరలోని పిరమిడ్ మాస్టర్లు రాజమణి రాముల నివాసంలో సామూహిక ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ మాస్టర్ ఓం ప్రకాష్ పాల్గొని జ్ఞాన సందేశం చేశారు. ధ్యానం చేసినప్పుడు మనశక్తి దైవశక్తి రెండు ఏకమవుతాయని తెలిపారు. ధ్యాన సాధనతో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి మాస్టర్ ఎస్ రాజేశ్వర్ పాల్గొని ధ్యాన సాధన చేశారు. ఉన్నప్పుడు మీకు 500 లెక్కలకు రాదు. శక్తిని మనం మేల్కొల్పుతున్నాం. మేల్కొల్పి అనంతమైన శక్తి అంటే ఎవరంటే మనం దేవుడే అనొచ్చు, అమ్మవారి అనొచ్చు. ఆ శక్తితో మనం ఏకమైపోతున్నాం. అంతమంది ఏమనుకునే వాళ్ళం దేవుడు వేరు మనం వేరు అనుకునే వాళ్ళం. ఇక్కడ ఏంటంటే మనం ఏకమైపోతున్నాం. ఈ ధ్యానం చేసినప్పుడు ఆ దైవశక్తి మన శక్తి రెండు కలిసినప్పుడు దైవశక్తి అనంతమైనది కదా. నీరసం అనేది ఉండదు మనిషికి. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం అత్యంత ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 12వ రోజు బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞాన సందేశం ఎంతో అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అంటే శరీరంలో ఉన్నట్టుగానే ఆ మోక్షాన్ని అందుకున్నటువంటి వాళ్ళు, ఆ శాశ్వతానందాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళను గుర్తుకు తెస్తున్నాడు భగవానుడు. ఇక్కడ వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందడానికి చిత్తశుద్ధి కోసం కర్మలు చేసే కర్మయోగాన్ని ఆచరించే సిద్ధిని పొందారు. సిద్ధిని పొందిన తర్వాత కర్మలను ఆచరించారు. రెండు అన్వయాలు చెప్పాడు ఇక్కడ. ఒక అన్వయం ఏమి? కర్మ చేసి చిత్తశుద్ధి పడసే మోక్షం పొందారు. ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హులయ్యారు. శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అలాగే పిఎంసి నిర్వహణలో తిరుపతిలో ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబోయే ధ్యాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం జ్ఞానదాత రవిచందర్ ని ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్లోని గౌసియా ప్రైమరీ స్కూల్లో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన ప్రక్రియపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మానసిక ప్రశాంతత కలుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. 5 से 10 मिनट जो है मुराकबा कराने, सांस को अंदर लेना, रोकना, फिर छोड़ना. डेली का रूटीन बनाना इसको आप डेली रोजाना इस तरह से काम करते रहना. आया समझ में? జిఎస్ఆర్ జ్యువెలరీస్ వారి నిర్వహణలో చిత్తూరు జిల్లా పలమనేరులోని జిఎస్ఆర్ జ్యువెలరీస్ గోశాల ప్రాంగణంలో 94వ భగవద్గీత జ్ఞాన సప్తాహం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జీసీ బాలాజీ అద్భుతమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కర్మఫలం అనే అంశాన్ని భగవద్గీత శ్లోకాల ద్వారా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు జి సురేష్, ఎం చిన్నయ్య శెట్టి అద్భుతంగా నిర్వహించారు. क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्
भवति कर्मजा कांक्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। నెల్లూరు జిల్లా గరిమెనపెంట జెడ్పీ హై స్కూల్లో ప్రతిరోజు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీచర్ రవిచంద్ర. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే అంశం గురించి చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాలు వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయిస్తున్నారు. ప్రపంచ శాంతి కోసం పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం 2 ఆగస్టు 22 నుంచి 28 వరకు నిర్వహించబడును. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో సామూహిక ధ్యానం, బ్రహ్మర్షి పత్రిజీ జ్ఞాన సందేశాలు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువుల సందేశాలు, సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశాలు, సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికింది పిఎంసి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో మహాకర్ణ శాకాహార ర్యాలీ పిరమిడ్ ధ్యాన మందిరం శంకుస్థాపన ఆగస్టు 4న నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, అతిథులుగా మున్సిపాలిటీ చైర్మన్ శ్రవణ్ కుమార్, పిఎంసి ట్రస్టీలు ధ్యానగద్దర్ భూపతిరాజు, సూరంపల్లి హనుమంతరావు, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాసిన ఆనంద్ ప్రసాద్, ఖమ్మం పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు కాటపల్లి శైలజ, వరంగల్ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. నెల్లూరులోని శ్రీ ధన్వంతరి మహాపిరమిడ్లో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఆగస్టు 3న నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు.
నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతులు ఆగస్టు 2న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాము, రమాలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ వ్యవస్థాపకులు బొద్దులూరి వెంకటేశ్వర్లు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.